రాజా అయితే వచ్చి ఏమో పట్టుమని అది ఎవరిది బైక్ రాజాని వచ్చిండు. రాజాల బండి అయితే బయలుదేరినా ఇద్దరం పోయి కంపెనీ కాడికి పోవాలా. రాజాల బండి అయితే ప్యాలెట్ ఉన్నాయంట, ఆ ప్యాలెట్ లో దింపుకోవాలి. నంబర్ ప్లేట్ కనపడకుండా దేనికి పెట్టిండు అర్థమైతే అన్న. పుచ్చకాయ పెట్టిండు, లోడ్ కూడా వేసుకొచ్చాడు రాజన్న. నేనేమో ఇప్పుడు నా బండి ఖాళీ అయింది. నాకు ఆల్రెడీ వేరే కిరా ఉండే, ఆ కిరా అయితే క్యాన్సిల్ అయింది. మళ్ళీ మా బావకైతే ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే చెప్తా ఆగుండు రా అన్న. తర్వాత మళ్ళీ ఫోన్ లేపలేదు, ఛాన్స్ అయిపోతుంది. మొత్తానికైతే మా రాజన్న బండి అయితే నాకు కనబడ్డది, ఆ ముంగడ పోతుంది. ఎంతసేపు అవుతుంది తెలుసా, కనబడతాడేమో అనుకున్నా కానీ ఇలా కనబడలే. ఇలా నారపల్లి రోడ్లో అయితే కనబడ్డాడు నాకు. పోతుండు, మెల్లగా పోతుండు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజు ట్రక్ బ్లాగ్స్. నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకైతే బండి నిన్న లోడ్ అయింది, కంపెనీ దగ్గర అయితే పెట్టిన. దానికన్నా ముందు వారం అవుతుంది అనమాట బండి కూడా పెట్టి. అది నిన్న అయితే అన్లోడ్ అయింది. నేను అన్లోడ్ అయింది, వేరే లోడ్కి అయితే వెళ్ళినా. లోడ్ వేసుకొని మామూలు ఇంటికైతే వద్దాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే అది డేంజర్ మెటీరియల్ అని అయితే చెప్పారు నాకు సర్వాలు ఫోన్ చేసి లోడ్ అయిన తర్వాత. ఇక సరేలే, ఇక ఇంటి దాకా ఎందుకు, వాతావరణం కూడా బాగాలేదు కదా, చక్కగా తీసుకొచ్చేసి కంపెనీలో అయితే పెట్టేసే బండి అన్నాడు. నిన్న రాత్రి ఇక ఆడికి పోయే వరకే 6:30 అయింది. ఆడ బండి పెట్టి మళ్ళీ నేను మా బులోరా బండి కూడా అక్కడే ఉన్నాయి. ఆ బండి తీసుకొని వచ్చి ఆ నుంచి తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చే వరకు రాత్రి 9:30 అయింది. 9:30కి ఇంటికి వచ్చేసి అయితే నిన్న సెలబ్రేషన్ ఉంటే సెలబ్రేషన్ అయితే చేసేస్తున్నా. మా రాజన్న బండి వస్తుందంట ఆల్రెడీ. రాజన్న బండి అయితే వెళ్ళిపోరా, లేట్ చేయకు, మా అన్న కూడా కంపెనీకి వస్తుందని చెప్పాను. మామూలుగా అయితే పొద్దున 7:30కి బస్సు ఉందన్నమాట కంపెనీ బస్సులు అయితే పోవాలా. కాకపోతే రాజన్న బండి ఉందని చెప్పేసి బండ్లు అయితే పోదామని చెప్పి రాజన్న అయితే వస్తుందంట ఆల్రెడీ. ఒక 10 నిమిషాలు వస్తా అన్నాడు. బండి 2 వీలర్ పార్కింగ్ అయితే పెట్టి రోడ్డు కాడ నిలబడి ఉన్నా సైడ్కి. రాజన్న బండ్లు అయితే వెళ్ళిపోవాలి కంపెనీకి అయితే. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సపోర్ట్ చేయండి, అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. రాజా అయితే వచ్చి ఏమో పట్టుమని అది ఎవరిది బైక్ రాజాని వచ్చిండు. రాజాల బండి అయితే బయలుదేరినా ఇద్దరం పోయి కంపెనీ కాడికి పోవాలా. రాజాల బండి అయితే ప్యాలెట్ ఉన్నాయంట, ఆ ప్యాలెట్ లో దింపుకోవాలి. ఆడేమో హెల్పర్ లేరు, మేము ఫోన్ అయితే పోతున్నాం. మళ్ళీ ఏమవుతుందో దగ్గర రామోజీ ఫిలిం సిటీ దగ్గర అయితే ఉన్నాము. మేము ఒక బండికి ఒకటైతే చూసినాము, అది హైలైట్ పెట్టిండు, కావాలని పెట్టిండు అనుకుంటే పెట్టిండు కదా, ఒకటైతే పెట్టి చూపిస్తుంది కూడా. నంబర్ ప్లేట్ కనపడకుండా దేనికి పెట్టిండు అర్థమైతే అన్న. పుచ్చకాయ పెట్టిండు, దేని గురించి పెట్టిండేమో మళ్ళా. డ్రైవర్ నోటకి వేద్దాం మెల్ల ఆడబోతుంది బండి. డ్రైవర్ని అడుగుతా ఇప్పుడు నేను, పుచ్చకాయలు ఎందుకు పెట్టిన అడుగుతా. అన్నా కరుబుజకాయలు ఆడబెట్టినావు, ఏం కాదు ఏం కాదంటున్నా, ఏం కాదు హైలైట్ పెట్టినది ఎందుకు పెట్టి ఎట్లాంటి ఉన్నారా నిజంగా. డైరెక్ట్ కంపెనీ దగ్గరికి అయితే వచ్చినాం పొద్దున. వచ్చేసి లోపలికైతే లోపలికి పోయిన తర్వాత అయితే నా బండి కన్నా ముందు రాజన్న బండి తీసుకురు. ఎందుకంటే నా బండి ఆల్రెడీ లోపల ఉంది కాబట్టి రాజన్న బండి అయితే తీసుకురు. రాజన్న బండి తీసుకొని కాలు అయితే వేసేసుకుంటూ నా బండి లంచ్ తర్వాత వేస్తా అంటే సరే అని చెప్పి లంచ్ తర్వాత అన్లోడ్కి అయితే పోతే ఇప్పుడే 4 గంటలకు అన్లోడ్ అయితే అయింది. అన్లోడ్ అయ్యి బయటకి అయితే వచ్చిన. రాజన్నది ఎప్పుడో ఖాళీ అయిపోయింది. మళ్ళా అర్జెంట్ ఎయిర్పోర్ట్ లోడ్ ఉంటే ఎయిర్పోర్ట్ పోయి లోడ్ కూడా వేసుకొచ్చాడు రాజన్న. నేనేమో ఇప్పుడు నా బండి ఖాళీ అయింది. నాకు ఆల్రెడీ వేరే కిరా ఉండే, ఆ కిరా అయితే క్యాన్సిల్ అయింది.
మళ్ళీ మా బావకైతే ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే చెప్తా ఆగుండు రా అన్న. తర్వాత మళ్ళీ అయితే ఫోన్ లేపలేదు, ఛాన్స్ అయిపోతుంది. లేపుతాడేమని చూస్తున్నాను. చిన్న డబ్బాలు వేసుకొచ్చిండు, 4 డబ్బాలు. నేనైతే వెయిట్ చేస్తా. ఇప్పుడు ఈ ఎండకైతే అవతారాలు అయితే మాడి బొగ్గ అయిపోయినాయి మావైతే. అది దారుణంగా ఎండకు లోపడైతే. నా బండి ఏమో అన్లోడ్ అయిపోయి ఆ చెట్టు కింద పెట్టిన. ప్రస్తుతానికైతే మనకు రాగానే ఫోన్ చేసిండు అనుకో, పొమ్మంటే పార్కింగ్కి, లేకపోతే ఏదైనా కిరాయి ఉంటే కిరాయికి వెళ్ళిపోవాలి. ఇక ఛాన్స్ అయిపోయింది. మా బావ ఫోన్ చేస్తాడేమని చూస్తున్నాను, ఇంకైతే ఫోన్ అయితే చేయలేదు. నాకు తెలిసి టైం పడుతుంది. మా బావ కూడా కంపెనీలో ఇప్పుడు ఏదో కంపెనీలో ఉన్నాడు. కంపెనీలో నుంచి బయటకు వచ్చి నాకైతే ఫోన్ చేస్తాడు. అప్పుడు దాకా లేదు, ఎందుకంటే నేను ఏడికి పోలేను ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఎందుకంటే నేను ఏడికడి పోవాలో పోతే లాస్ట్ అవుటర్ దాకా అయితే పోవాలా, మళ్ళీ అవుటర్ కాడ ఎట్లా ఆగాల. ఒకవేళ లోడ్ ఇక్కడ ఏదైనా ఉందంటే మళ్ళీ అటు పోనీకి ఉంటుంది, లేకపోతే ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు రాజన్న అయితే బండి పెట్టి పేపర్లు ఎప్పుడో ఇచ్చిండు, మళ్ళీ ఒకసారి అడిగేసి వస్తా, టైం పడుతుందేమో ఇంకా. ఎందుకంటే టైం 4:30 అవుతుంది ఇప్పుడైతే. మళ్ళీ 1 గంట అయితే వెళ్ళిపోతారు. మళ్ళీ ఒకవేళ అన్లోడ్ కాకపోతే కష్టం అవుతుంది అని చెప్పేసి లోపలికైతే పోయింది రాజన్న. చూడాలి రాజన్నకు వచ్చినాక. రాజన్న కూడా అన్లోడ్ అయిపోతే 2 బండ్లు అయితే అన్లోడ్ అయిపోయినట్టు. ఇక మళ్ళీ ఏమైనా లోడ్ ఉంటే అయితే లోడ్ అయితే చూసుకుందాం. అయితే మా బావ అయితే ఫోన్ చేసిండు. ఫోన్ చేసి సరేగా ఇప్పుడైతే ఏముండవు కదా, డైరెక్ట్ పార్కింగ్కి అయితే వెళ్ళిపో అన్నాడు. రాజన్న అన్లోడ్ అయిందని అడిగితే లోపలికి వెళ్ళిందని చెప్పిన. సరే అన్న రాగానే బయలుదేరు అని చెప్పిండు. నేను అయితే అన్న వచ్చినాకైతే అన్న ముందు పోతుండు, నేను వెనుక పోతున్నా. డైరెక్ట్ పార్కింగ్ అయితే వెళ్ళిపోవాలి. ముఖానికి కొడుతుంది ఎండ, డైరెక్ట్ సాయంత్రం టైం కదా, డైరెక్ట్ ముఖానికే కొడుతుంది. మెల్ల చూసుకుంటూ వెళ్ళిపో అన్నాడు. సరే అని చెప్పి మెల్లగా కూర్చున్నాయి. డైరెక్ట్ పోయి బండి అయితే పార్కింగ్లో పెట్టేసి డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోతాయి. ఏమన్నా ఉంటే రేపు చూసుకుందాం కిరాయిలు ఏమన్నా. ఇట్లా కూర్చోాల పొలాలలో మంచిగా, చుట్టూ పొలాలలో మంచిగా కూర్చురాలి. ఇంకోటి కూడా చూపిస్తా, చుట్టూ పొలాలు అంతా ఉన్నాయి కదా, ఇన్ని పొలాలే కదా. ఆ పొలాల మధ్య ఒక ఇల్లు ఉంటుంది, నాకు భలే నచ్చుతుంది ఆ ఇల్లు అయితే. చూపిస్తా చూడాలి. చుట్టూ దుకాణం గికాణం ఏం లేదు, ఇక అంతా పొలాల మధ్యలో. ఆల్మోస్ట్ రాజాన్ అయితే వెళ్ళిపోయాడు. దగ్గర నాకు తెలిసి కొత్త కూడా దగ్గర ఉన్నాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చుట్టుపక్కల అయితే ఏడలేడు. ఒకసారైతే ఫోన్ చేస్తా, ఎందుకంటే అన్న సిటీలో నుంచి పోతాడు, మనము సర్వీస్ రోడ్ నుంచి ఇట్లా ఊర్లో పడి పోవాలి కాబట్టి మనకైతే లేట్ అవుతుంది ఎట్లా. అది కాక చిన్న పని ఉండే, ఆ పని కూడా చెప్పిన. అన్న సరే చూస్తారా అని చెప్పిండు నాకు. సరే అయితే చెప్పిన. ఇక ఇప్పుడు మనకైతే దొరకడు, మ్యాక్సిమం వెళ్ళిపోయి ఉంటాడు. మనం మెల్లగా పోవాలి, ఎందుకంటే మన సిటీ నో ఎంట్రీ. ఇప్పుడు ఈ నుంచి పోవడానికి ఇంకా మనకు 1.5 గంట ఈజీగా పడుతుంది. ముంగడైతే ట్రాఫిక్ కూడా అంత లేదు, ఎందుకంటే ఇప్పుడే ఆ కంపెనీలో వదిలిపెట్టే టైం కాబట్టి ఎక్కువ లేదనమాట. ఫ్రీగా వెళ్ళిపోతుంది మొత్తం. లేకుంటే టైం కొంచెం లేట్ అయితే ఇంకా కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనమాట. మనకు గ్యాప్ దొరకదు, చాలా కష్టం అయిపోతుంది. అప్పుడు తొందరగా చూసుకుంటూ కొంచెం మెల్లగా అయితే వెళ్ళిపోవాలా. పైన సూర్యుడిని చూడండి, ఒక వెలుతురు చాలా మంచిగా కనబడుతుంది. ఈ ఫ్లైఓవర్ పనులు మాత్రం చాలా తొందరగా అవుతున్నాయి, చాలా అంటే చాలా తొందరగా అయిపోతున్నాయి. అసలు రోజు కూడా గ్యాప్ ఇస్తలేరు, చాలా తొందరగా అయిపోతుంది. అసలు లేట్ అవుతుంది అనుకున్నాం కానీ చాలా తొందరగా అవుతుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇంకొక 2 నెలలు అనుకుంటున్నా, 2 నెలల్లో క్లియర్ అయిపోతుంది అనుకుంటున్నాను నేనైతే ఫ్లైఓవర్. ఎర్ర చీకటి అయితే ఇదైతే తక్కువలే మనం ట్రాఫిక్. ఇక్కడ మన రామోజీ ఫిలిం సిటీ దగ్గర అయితే మరి ఘోరంగా ఉంటుంది ట్రాఫిక్. రామోజీ ఫిలిం సిటీ అవుటర్ రింగ్ రోడ్ దాటినామంటే కొంచెం ఫ్రీ అయిపోతుంది, ఎందుకంటే మనం ఈ రూట్లో వెళ్తాం కాబట్టి. ఆ రూట్ వరకు మొత్తం జామే ఉంటుంది.
వాళ్ళు పోరు ఇంకొకరిని కొనియారు అనమాట. ఇలా ఇంత ఘోరం ఉంటుంది అంటే అంత ఘోరం ఉంటుంది సాయంత్రం పూట. ఏంటంటే మనకి ఆడ మా బావ ఫోన్ లేపలేదని చెప్పేసి నాకు రిటర్న్ కాల్ కూడా వేయలేదని చెప్పేసి ఆగిపోయినా, కానీ ఈ టైం వరకు ఏదో ఒకటి అయిపోతుంది. ఎప్పుడో ట్రాఫిక్ టైంలో రాలేము, చాలా కష్టం. ముంగడ మొత్తం ట్రాఫిక్, మొత్తం ఇక్కడ చూస్తే ఏం లేదు. మళ్ళీ ముంగట దాని ముంగట మొత్తం ట్రాఫిక్. వాళ్ళు పోరు ఇంకొకరు పోనీయరు. అది దారుణం ఉందబ్బా. అది ఏం లేదు, మళ్ళీ ఉత్తేనే జామ్. ఇట్లుంటుంది ట్రాఫిక్ పరిస్థితి. ముంగడ కూడా ఎంత ఖాళీ ఉందో, మళ్ళీ ఈయననే జామ్ అవుతుంది. ఈయననే ఎప్పుడు జామ్ కాదు. మళ్ళీ పిల్లగా అయితే సర్వీస్ రోడ్కి అయితే వచ్చేసిన, ఇప్పుడు ఎంట్రీ అయినా. ఈ నుంచి ఇక డైరెక్ట్ ఇక మెల్ల చూసుకుంటే అయితే ఇంటికి వెళ్ళి పార్కింగ్కి అయితే వెళ్ళిపోవాలి. చీకటి అవుతుంది. ఈ నుంచి మనకు కొంచెం అయితే ట్రాఫిక్ అయితే ఉండదు. తర్వాత మనకు నారాపల్లి కాడ నుంచి మళ్ళీ ట్రాఫిక్ తాకుతుంది అనమాట. రాజన్న కూడా ఇప్పుడే కాల్ అయితే చేసిండు నాకు. నేను కూడా సర్వీస్ రోడ్లో పోతున్నా, వచ్చేసి రాజు మెల్లగా అన్నాడు. సరే అన్న అని చెప్పిన. నాకు తెలిసి ముంగట ఏదైనా కలవచ్చు, ముంగటైనా లాస్ట్ పార్కింగ్ రూట్లో పార్కింగ్ దాకా అయితే మ్యాక్సిమం కలవచ్చు అనుకుంటున్నా. ముంగట పోతున్నా అన్నాడు. ఆయన చిన్న బండి అన్నది కాబట్టి రప్ప వెళ్ళిపోతాడు. మనది పెద్దది, మనం కొంచెం ఓవర్టేక్లు అవి చేసుకుంటా కొంచెం చూసుకుంటా పోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. డైరెక్ట్ అయితే నాకు మ్యాక్సిమం ముంగడ కలుస్తాను అనుకుంటున్నాను. ఇక్కడ అక్కడ నాలా ఉంటుంది కదా, నాలా దగ్గర కలుస్తాను అనుకుంటున్నా. చూద్దాం నేనైతే కలుస్తాడు. మస్తు అనిపిస్తుంది. 2 కొండల మధ్యలో రోడ్డు ఇది. మొత్తానికైతే మా రాజన్న బండి అయితే నాకు కనబడ్డది. అది ముంగడ పోతుంది. ఎంతసేపు అవుతుంది తెలుసా, కనబడతాడేమో అనుకున్నా, కానీ ఇలా కనబడలే. ఇలా నారాపల్లి రోడ్లో అయితే కనబడ్డాడు నాకు. పోతుండు, మెల్లగా పోతుండు. అది తెలిసి వెళ్ళిపోయింటాడు, కనపడ్డాడు అనుకున్నా, కానీ కనబడ్డాడు మొత్తానికైతే. మెల్లగా పోతుండు అనమాట. ఈ టైంలో ఈ రూట్ కోసం మొత్తం గిజ ఉంటుంది. రాలేం కూడా ఈ టైంకి. ఇంకా మార్కెట్ జరిగిందంటే ఇంకో ఘోరం. ఆక్కోలేం పీక్కోలేం అన్నట్టు ఉంటాం ఇక్కడ. బండి వెనుక బండి, అన్న బండి ముంగడ పోతుంది, మన బండి వెనుక పోతుంది అనమాట. పార్కింగ్కి అయితే వచ్చిన బండి అయితే పార్క్ చేసేసిన అనమాట. ఇక డైరెక్ట్ అయితే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి. మనకైతే రేపు లోడింగ్ ఉందో లేదో ఇంకేం కన్ఫర్మ్ కాలేదు. ఉంటే మ్యాక్సిమం చెప్పలేము, ఉంటే లోడింగ్కి అయితే వెళ్ళాలి. ఇంకోటి అయితే మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లో మీ రాజు. థ్యాంక్ యూ ఆల్.